హలో, నా పేరు రాకేష్ రోషన్. నేను 2023లో అన్అకాడమీలో జాయిన్ అయ్యాను. కేపీ సార్ గైడెన్స్ కింద కోచింగ్ తీసుకున్నాను. అండ్ నాకు గేట్ 2024 2000 ర్యాంక్ వచ్చింది. అండర్ ద గైడెన్స్ ఆఫ్ కేపీ సార్. కేపీ సార్ నాకు చాలా సిచ్యువేషన్స్లోని టఫ్ సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ అతను ఇచ్చిన సజెషన్స్ నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ గైడెన్స్ పరంగా కాకుండా ఇంకా పర్సనల్ లైఫ్లో కూడా తను ఒక సొల్యూషన్ లాగా నిల్చున్నాను. అండ్ థ్యాంక్ యూ కేబీ సార్. హలో, హాయ్, నా పేరు భరద్వాజ్. నేను 2023లో నా 4th ఇయర్ ఉన్నప్పుడు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. కానీ ఏమంటారు, స్ట్రాటజీ లేకపోవడం వల్ల సిలబస్ అన్ని సగం కంప్లీట్ చేయడం వల్ల క్లారిటీ రాలేదన్నమాట. లాస్ట్కి నేను బీటెక్ అయిపోయిన తర్వాత 1 year డ్రాప్ తీసుకొని కేపీ సార్తో కాంటాక్ట్ అయ్యాను. కేపీ సార్ ఏం చెప్పారంటే, స్ట్రాటజీ అనేది ఏది చదవాలా ఏది చదవకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి. కేపీ సార్ గైడెన్స్తో నేను 1 year డ్రాప్ తీసుకొని చదువుకున్నాను ఇంట్లో. మళ్ళీ గేట్ 2024లో నాకు ఈఎస్ పేపర్ ద్వారా ఆల్ ఇండియా ర్యాంక్ 94 వచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాని తర్వాత ఇక్కడ ఐఐటి మద్రాస్లో ఇప్పుడు నేను ఎంటెక్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ కింద జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు అభినయ్. నేను 2023లో అన్అకాడమీలో జాయిన్ అయినప్పుడు నాకు సరిగ్గా గేట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏంటో ఏం స్ట్రాటజీ గుర్తుందో తెలియదు. అలాంటి టైంలో కేపీ సార్ గైడెన్స్ తీసుకుంటే ఏమేమి చూసుకోవాలో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే చెప్పారు. ఇప్పుడు దాని రిజల్ట్ నాకు ఇప్పుడు ఐఐటి మద్రాస్లో ఓషన్ స్ట్రక్చర్స్లో ఎంటెక్ అనేది సీట్ వచ్చింది. అంతేకాకుండా సార్ అనేది పర్సనల్గా కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా, ఏ టాపిక్స్లో ఏదున్నా ఏది ఎంతవరకు చదవాలో హెల్ప్ చేస్తారు. ఒక టీచర్లా కాకుండా మెంటర్లా ఈ జర్నీ మొత్తం మీద ఎంటెక్ సీట్ వచ్చేదాకా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ. Hello, I'm Murugash. I'm 2022 past year. I've subscribed Unacademy. Actually, I've seen KP Sir's recorded videos. I enjoyed a lot actually. Sir's strategy and Sir's way of teaching helped me to crack the GATE exam. Now I got IAC and IITF, but because of the interest in I took thanks for KP Sir. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏమంటే, ఇప్పుడు నేను అనుకున్నాను అనమాట, అంటే మేమందరూ పెద్ద కాలేజ్ నుంచి ఏం రావట్లేదు. పెద్ద కాలేజ్ నుంచి, ఎన్ఐటి నుంచి, ఐఐటి నుంచి పాస్ అవుట్ బీటెక్ చేయలేదు. మేము అనుకున్నామంటే ఐఐటీలు ఎంటెక్ అనడం అది చాలా పెద్ద విషయం, మా వల్ల కాదనే డైలమాలో ఉన్నాము. బట్ మా దగ్గర లేనిది ఏంటంటే సరైన గైడెన్స్ అండ్ సరైన టీచింగ్ విధానం. అంటే ఇప్పుడు చదివేది అందరూ చదువుతారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలా, మంచిగా పాస్ అవ్వాలంటే ఒక స్ట్రాటజీ అనేది బేసిక్స్ నుంచి సబ్జెక్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. దానిలో కేపీ సార్ ఇప్పుడు ఆయన బాగా చెప్తారంటే, చాలా బేసిక్ నుంచి, అంటే సౌత్ ఇండియాలో అనుకోటి ఏమంటే మాకు హిందీ అంటే ఎక్కువ హిందీ రాదనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ నుంచి జాయిన్ అవ్వాలన్నా కూడా హిందీలో చెప్తారేమో, క్లాస్ హిందీ మనకు రాదు కదా, ఎట్లా చదువుతామేమో అని చెప్పి ఒక డైలమా ఉంటుంది అనమాట. కానీ కేపీ సార్ టీచింగ్ ఎట్లా ఉంటుందంటే చాలా బేసిక్ నుంచి చెప్తారనమాట. అసలు హిందీ అనేది హిందీలాగా అనిపిస్తుంది మనకు, చాలా అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఆయన ఒకవేళ నీకు అర్థం కాకపోయినా ఇంకోసారి అడిగితే 2-3 సార్లు అనేది సరే చెప్తాడు ఆయన. పే తీసుకొని నీకు ఏ విధంగా చెప్పాలా, నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందని చెప్పేసి ఆ విధంగా నీకు అర్థమయ్యేదాకా చెప్తారనమాట. ఆ విషయంలో కేపీ సార్ నిజంగా మెచ్చుకోవచ్చు. నాకు నేను ఎన్నోసార్లు చాలా చిన్న కోర్సెస్ అయినా కూడా ఆయన కేర్ తీసుకొని మరి చాలా బేసిక్ నుంచి నాకు ఎట్లా అర్థం అవ్వాలో అట్లా చెప్తారనమాట. అసలు ఇంటర్ నుంచి నాకు ఐఐటికి వెళ్ళాలని డ్రీమ్ ఉండేది, కానీ బీటెక్లో మరి అవ్వలేదు. తర్వాత ఈ బీటెక్ ఫైనల్ ఇయర్లో గేట్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఐఐటికి వస్తానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ ప్రిపరేషన్కి నాకు ఈ సక్సెస్కి రావడానికి కారణం మాత్రం కేపీ సార్. థ్యాంక్స్ టు కేపీ సార్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఏ గైడ్ లైక్ కేపీ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడే మెన్షన్ చేసినట్టు సార్ నిజంగా సివిల్ ఇంజనీరింగ్ మనకి అప్పుడు సబ్జెక్ట్స్ అనేది జియోటెక్నికల్ అదే సబ్జెక్ట్స్ లెవెల్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అంతేకాకుండా సార్ టీచర్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా మనం ఎంగేజ్ చేస్తూ లెర్న్ చేసుకోవచ్చు.
ఐఐటీకి వెళ్ళాలి, ఐఐటీకి ఒకే టైం 3 times సార్ గైడెన్స్ వల్లే మాకు 4-5 ఆఫర్స్ వచ్చాయి. ప్రతి ఐఐటీలో ఉన్నాయి, ఐఐటీ కాన్పూర్ అయినా, ఐఐటీ గోవాట్ అయినా మన నలుగురికి. అది కాకుండా ఐఐటీ మాత్రం స్టాప్ కాబట్టి సార్ గైడెన్స్ వల్ల తీసుకున్న ఇదంతా జరిగిందంటే ఓన్లీ కేపీసీ. ఇంకోటి ఏమంటే జనరల్గా టీచర్స్ అనే వాళ్ళు జస్ట్ క్లాస్ చెప్పేసి అంతటితో సరిపెట్టుకోవడం అంటే అంతటితోనే అయిపోద్ది అనమాట. కానీ కేపీ సార్ ఏమంటే ఇప్పుడు ఒకవేళ నీకు గేట్లో మంచి ర్యాంక్ వచ్చినా మంచి ర్యాంక్ రాకపోయినా ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు అనమాట. అంటే నువ్వు లైఫ్ మొత్తం ఆయన గైడ్ చేస్తాడనమాట. అంటే గేట్ పరంగా కానీ లేకపోతే వేరే స్టేట్ ఎగ్జామ్స్ కానీ వాటిలో కూడా బాగా ఎక్సెల్ అవ్వచ్చు అనమాట ఆయన క్లాసెస్ ఉంటే. సంథింగ్ దాట్ బ్రో. Actually, I seen Kipser's environmental and effort. అన్అకాడమీలో కేపీ సార్ చాలా సబ్జెక్ట్స్ చెప్తారనమాట. ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ చెప్తారు, జియోటెక్ చెప్తారు, హైడ్రాలజీ చెప్తారు, ఓసిఎఫ్ చెప్తారు, ఇరిగేషన్ చెప్తారు, ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్తారు, హైడ్రాలజీ చెప్తారు, ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సిటిఎం చెప్తారు, ఇంకా బిల్డింగ్ మెటీరియల్స్ కూడా చెప్తారనమాట. ఇవన్నీ చాలా బేసిక్ లెవెల్ నుంచి ఉంటాయి. మీకేమి ప్రీ రిక్వెస్ట్ అవసరం లేదనమాట. అంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ముందు ఏం నేర్చుకోవాలని అవసరం లేదనమాట. ఏ సబ్జెక్ట్స్ అది సపరేటు, ఏ సబ్జెక్ట్స్లో ఏమేమి కావాలో ఆయన ఫస్ట్ నుంచే చాలా బేసిక్ నుంచి చెప్తారనమాట. అంతే కాకుండా సార్ 2 hours 2.5 hours క్లాస్ తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా మనకి బోర్ కొట్టకుండా ప్రతి సబ్జెక్ట్ని ఒక 0 level నుండి స్పూన్ ఫీడింగ్ చేసినట్టే హై లెవెల్కి తీసుకెళ్తారు. అంతేకాకుండా క్లాస్ మొత్తాన్ని కూడా ఎంజాయబుల్గా చాలా బాగా ఎంజాయ్ చేసేటట్టే చెప్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇంత సీరియస్గా ఎంత టఫెస్ట్ ప్రాబ్లం అయినా కూడా సింపుల్గా మనకు అర్థమయ్యేదని చెప్తారు. కానీ ల్యాక్ చేసి ఇంకా మనకి ఎంతవరకు కావాలో గేట్ ఎగ్జామ్కి ఎంతవరకు కావాలో ఏదైతే చదవాలో ఏది ఇంపార్టెంటో అలానే మెంటర్ చేస్తున్నారు. ఇంకా మన సౌత్ ఇండియా స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మన కేపీ సార్ తెలియకపోతే జస్ట్ 2-3 క్లాసెస్ అని చెప్పను, కానీ సింగిల్ క్లాస్లో తెలిసిపోద్ది సార్ క్యాపబిలిటీ అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉంటుంది ఏంటని. అండ్ అన్అకాడమీలో సార్ పేరు, ఎడ్యుకేటర్ పేరు ఎన్విఎల్కే ప్రకాశ్ ఉంటుంది. కేపీ సార్ మోస్ట్ ఫేమస్ as కేపీ సార్. కోడ్ యూస్ కోడ్ కేపీసీ టు జాయిన్ ఇంటర్నెట్.